విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక ప్రజాదరణతో ఎన్నికలలో విజయం సాధించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కు శృంఖల బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నాయకులు కానీ స్థానికంగా ఉన్న ప్రతి బూత్ దగ్గర ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఏ విధంగా అయితే ఓట్లు అడిగామో అంతకంటే డబ్బులుగా సేవా కార్యక్రమాలు కానీ ఎవరికి ఏ కష్టం ఉన్నా కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం చేసే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేనైతే 24/7 అందుబాటులో ఉంటాను. మీ దగ్గరికి వస్తాను. ప్రతి వార్డు ఖచ్చితంగా ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాం. ప్రతి ఒక్కరి కష్టంలో నేను పార్ట్ అవుతానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇక్కడ క్లోజ్ చేసి మనం వార్డులో ప్రజల దగ్గరికి ప్రజా సమస్యల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రతి నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో మీ దగ్గర నేనే వస్తాను. ప్రతి ఏరియా ఇచ్చిన ప్రతి మాటని ప్రతి ఒక్క సమస్యను తీరుస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు మాటిస్తూ ఇంత గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకి వార్డు ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ నేను 36వ వార్డులో రంగిరెడ్డి నీలమాంబ అమ్మవారి దేవాలయం జనరల్ సెక్రటరీగా మాకు ఈ సుందర హరిప్రసాద్ గారు చాలా కాలం ఈ సుందర హరిప్రసాద్ గారు అనేది పోరాట పరిస్థితి గల వ్యక్తి. ఏవెన్ కాలేజీ స్టూడెంట్ అయిపోతే మీరు ఈ సౌత్ నియోజకవర్గంలో మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గెలవడానికి విశేష కృషి చేశారు. వారి యొక్క అనుచర గణంతో ఎంతో కష్టపడి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారికి ఈ సన్మానం చేయడానికి గల కారణం ఏంటంటే గెట్ టుగెదర్. ఈ కష్టపడిన కుర్రవాళ్ళందరూ కూడా మన హరిప్రసాద్ గారు అన్న మీరు ఒకసారి మనం గెలిపించారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసి మన దక్షిణ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ఉండవించుకొని ఒకటి చేసుకొని ప్రజలకు ఎంతో మేలు చేసి బాగుంటుందని కురవాళ్ళందరూ చెప్పడం వల్ల మన హరిప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో సమయం అయిపోయినా సరే ఈ యూతంతా కూడా అలాగే ఉంది. ఈ యొక్క కార్యక్రమం బీజేపీ నాయకులు రామ్జీ గారు వగేరా అందరూ కూడా ఉండి దగ్గరుండి ఇంత అఖండమైన ఘనకీర్తిని మన హరిప్రసాద్ గారికి ఇచ్చినందుకు ఈ వీడియో పూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. టీం వర్క్గా చేసాం. ఒకటి ఏంటంటే ఎలాగైనా సంవత్సరంలో కృష్ణ గారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఏకైక లక్ష్యంతో చాలా గట్టి కష్టపడ్డాం. రామ్జీ గారు మీరు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పల రామ్ కుమార్. నేను భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మొన్న శంకర్ హరిప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి వంశీకృష్ణ గారి అభినందన కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా ఈ అభినందన కార్యక్రమం చూస్తే నేను మిగతా చాలా కార్యక్రమాలు చూశాను. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా యువతే. అంటే ఈ ఎలక్షన్లో ఇంత మెజార్టీ రావడానికి ఎంత కసిగా ఒక్కొక్కరు పనిచేశారనే దానికి ఈ కార్యక్రమం ఒక తార్కాణంగా నిలిచింది. ఎందుకంటే వారు టైం లేట్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా కదలకుండా వంశీకృష్ణ గారు రావాలి, వారికి అభినందనలు తెలియపరచాలన్న ఉత్సాహంతో ఇక్కడ యువతంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఇది ఒక స్థానిక 36వ వార్డు ఒకటే కాదు, ఈ పక్క నుండి 35, 36, 37, 38 అలాగే 39, 34 అన్ని వార్డుల నుంచి కూడా యువత చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎందుకంటే హరిప్రసాద్ గారు గతంలో ఏవెన్ కాలేజ్ యూనియన్లో చేసినప్పటి నుంచి కూడా వీరికి చుట్టుపక్కల ఉన్నటువంటి సత్సంబంధాలు, వారి నాయకత్వ పటిమ అప్పటి నుంచి కూడా వారు అది మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ కారణంగానే వంశీకృష్ణ గారికి మొత్తం అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. టీం వర్క్గా చేసాం. ఒకటి ఏంటంటే ఎలాగైనా సంవత్సరంలో కృష్ణ గారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఏకైక లక్ష్యంతో చాలా గట్టి కష్టపడ్డాం. రామ్జీ గారు మీరు మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పల రామ్ కుమార్. నేను భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మొన్న శంకర్ హరిప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి
వంశీకృష్ణ గారి అభినందన కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా ఈ అభినందన కార్యక్రమం చూస్తే నేను మిగతా చాలా కార్యక్రమాలు చూశాను. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా యువతే. అంటే ఈ ఎలక్షన్లో ఇంత మెజారిటీ రావడానికి ఎంత కసిగా ఒక్కొక్కరు పనిచేశారనే దానికి ఈ కార్యక్రమం ఒక తార్కాణంగా నిలిచింది. ఎందుకంటే వారు టైం లేట్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా కదలకుండా వంశీకృష్ణ గారు రావాలి, వారికి అభినందనలు తెలియపరచాలనే ఉత్సాహంతో ఇక్కడ యువతంతా కూడా ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఇది ఒక స్థానిక 36వ వార్డు ఒకటే కాదు, ఈ పక్క నుండి 35, 36, 37, 38 అలాగే 39, 34 అన్ని వార్డుల నుంచి కూడా యువత చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎందుకంటే హరిప్రసాద్ గారు గతంలో జేవన్ కాలేజ్ యూనియన్లో చేసినప్పటి నుంచి కూడా వీరికి చుట్టుపక్కల ఉన్నటువంటి సత్సంబంధాలు, వారి నాయకత్వ పటిమ అప్పటి నుంచి కూడా వారు అది మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ కారణంగానే వంశీకృష్ణ గారికి మొత్తం అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. నా పేరు శంకర్ హరిప్రసాద్. మేము మా అన్నయ్య గారు శంకర వేణుగోపాల్, నాగభూషణ్ గారు, మేమందరం వంశకృష్ణ గారి కోసం అన్ని వార్డుల్లో తిరిగి అందరినీ 36, 37, 38 అన్ని వార్డుల్లో తిరిగి గట్టిగా చేసి వంశకృష్ణ గారికి అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడం కోసం కష్టపడ్డాం. ఎందుకంటే మా దక్షిణ నియోజకవర్గం ఎన్నో సమస్యలు ఉన్నాయి. అతని సమస్యలకి ఎన్నో తీసుకుని వెళ్తాను. ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి పెద్దలైన మా రామ్జీ గారు బీజేపీ తరఫున లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అతని సూచనలో మా వార్డు ప్రెసిడెంట్లు, మా 36 వార్డు ప్రెసిడెంట్లు, 37 వార్డు ప్రెసిడెంట్లు, 38 వార్డు ప్రెసిడెంట్లు అందరి పేర్లు సహకారంతో వాటిని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. డ్రైనేజ్ సమస్య ఉంటుంది, వాటర్ ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు. కొన్ని డ్రైనేజ్ కొంచెం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యల గురించి సార్ దృష్టి తీసుకెళ్తాను. అలాగే మా ఒక్క వార్డే కాదు, 36, 37, 38 సౌత్లో ఏ వార్డులో ఉన్నా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళి ఈ వార్డుని డెవలప్ చేయాలి, ఈ సౌత్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. వంశీకృష్ణ గారు మీరు సదా మేము ఎప్పుడు వెళ్ళినా మా వార్డు తరఫున అందరూ వెళ్ళినా ఎవరు వెళ్ళినా అతను ఎంతో వినయంగా వార్డు సమస్యలు అన్ని సమస్యలు ఆలకించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బాగా సూచనలు చేస్తున్నారు. జోనల్ కమిషనర్ కానీ, లేకపోతే కమిషనర్ కానీ, లేకపోతే వార్డు ప్రెసిడెంట్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఎవ్రీ పర్సన్ వంశకృష్ణ టోల్డ్ శుభ్రంగా ఉండాలి, వార్డు పరిశుభ్రంగా ఉండాలి, ఏ విధంగా సమస్యలు ఉండకూడదు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది. టీడీపీ లీడర్ని 8వ వార్డు నుంచి ఈ యొక్క కార్యక్రమానికి నాంది పునాది అపూర్వ సహోదరులైన ఇద్దరు శంకర వేణు గారు, వాళ్ళ బ్రదర్ అయిన హరి గారు. వీరిద్దరూ అనేక సంవత్సరాలుగా రాజకీయ అండదండలు అన్ని నాయకులకి, అందరి నాయకులకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూత్ అంతా కూడా వాళ్ళ సంక్షేమంలో అన్ని సహాయ సహకారాలకి వస్తారు. ఆ విధంగా వారికి రాజకీయంతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు ఏమన్నా సరే అవలీలుగా చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు. అలాగే ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు మన బుర్జిపేట భావనారుషి దేవాలయం డౌన్లో రామాలయం పక్కన షిరిడి సాయి దేవాలయం అభివృద్ధి గాంచింది అంటే దానికి కారకులు వీరే. మొత్తం వీళ్ళ టీముతో ఏ పనైనా సరే ఎవరైనా ఒక సంవత్సరం పాటు చేయవలసింది నెల రోజుల లోపు చేసే సత్తా ఉన్నవాళ్ళు. వీరిద్దరూ అపూర్వ సోదరులు, 2 రేసుగుర్రు లాంటి వాళ్ళు. జై హింద్, జై శ్రీరామ్.